ప్రశ్నించే గొంతులను అలాగే ప్రశ్నించే ఛానళ్లను ప్రశ్నించే డిజిటల్ మీడియాను కావచ్చు టార్గెట్ చేసి ప్రధానంగా అక్రమ కేసులు పెడుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇందులో ఏదైతే ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు వాళ్ళను కూడా ఇష్టానుసారంగా వాడుకుంటున్నటువంటి అంశం చూస్తున్నాం. ఇదే అంశం సంబంధించి ప్రధానంగా మనతో పాటు స్పందించడానికి జూమ్ ద్వారా మనకు సీనియర్ జర్నలిస్ట్ శివరెడ్డి గారు జాయిన్ అయ్యారు. శివరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. సురేష్ గారు గుడ్ ఈవినింగ్. శివరెడ్డి గారు, ప్రధానంగా ఈ అక్రమ కేసులు కావచ్చు, సిట్ ఏర్పాటు చేయడం కావచ్చు, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే తెలంగాణ మీడియా ఏదైతే ప్రశ్నిస్తుందో కాంగ్రెస్ సర్కారు చేస్తున్నటువంటి పరిపాలన అంశానికి సంబంధించి ప్రధానంగా ప్రశ్నించే గొంతునే నొక్కుతుందో అనుకోవాలా? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం నడుస్తున్నట్టు కనిపిస్తుంది సురేష్ గారు. ఎందుకంటే మనం చాలా ఎఫ్ఐఆర్లు చూస్తుంటాము, చాలా కంప్లైంట్లు చూస్తుంటాము, చాలా వార్తలు చూస్తుంటాము, టీవీ ఛానళ్ళలో పేపర్లలో వచ్చే గాసిప్స్ లేకపోతే దానిలో కొంత మసాలా ఉంటే దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ మసాలా వేసి దట్టించే వార్తలు ఇట్లా మనం చాలా రకాలు చూస్తుంటాము. బట్ ఇదంతా ఒక పొలిటికల్ రింగ్ వార్తలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వార్త ఏ ఛానల్ వచ్చిందో ముందు మనం గమనించాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ఐఏఎస్ ఆఫీసర్స్ కంప్లైంట్ చేయడం. ఎందుకు చెప్తున్నానంటే 7వ తేదీన 7th నాడు ఎన్టీవీలో ఆఫ్ ద రికార్డ్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఆ కథనం బయటకు వచ్చింది. సరే వస్తే ఈ జయేష్ రంజన్ గారు ఐఏఎస్ ఈయన ఎప్పుడు కంప్లైంట్ చేసిండు? 10వ తేదీన కంప్లైంట్ చేసిండు. ఇది పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ లో పెట్టిండే. 10వ తేదీన రాత్రి 8:30కు ఎఫ్ఐఆర్ అయింది. ఆయన అదే రోజు కంప్లైంట్ చేసిండు బహుశా. ఇక్కడ వాళ్ళు చేసినట్టు ఇయర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ రిసీవ్డ్ కంప్లైంట్ అంటే 10వ తేదీన రిసీవ్ చేసుకున్నారు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో, సైబర్ క్రైమ్ లో. జయేష్ రంజన్ గారు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చారు. 7వ తేదీన ఈ వార్త వస్తే 10వ తేదీ వరకు అంటే 7, 8, 9, 10 మధ్యలో 2 రోజులు మొత్తం కలిపితే 4 రోజులు. 10వ తేదీన కూడా రాత్రికి 8:30కి ఇచ్చారు వాళ్ళు. దీని వెనుక ఏదో ఒక పొలిటికల్ ప్రెజర్ పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఎంతో ఒక పొలిటికల్ రింగ్. ఒకవేళ ఎవరికైనా బాధ అనిపిస్తే ఏమనిపిస్తాం? మరుసటి రోజు పోయి కంప్లైంట్ చేస్తాం. ఇంకేమైనా చేయాల్సి వస్తే ఇంకొక రోజు పోయి కంప్లైంట్ చేస్తాం. 4 days టైం తీసుకున్నారు. ఇంకా అసలు విషయం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో కూడా 7వ తేదీన ఎన్టీవీలో కథనం వస్తే 8వ తేదీ అని పెట్టుకున్నారు. అంటే ఒక రోజు వీళ్ళే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇట్లా చాలా మిస్కండక్ట్స్ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో కానీ నోటీసుల్లో కానీ. ఇదంతా కూడా ప్లస్ అసలు ఈ కథనం ఎట్లొచ్చింది అని దాని మీద సిట్ అంటే పోలీస్ ఆఫీసర్స్ తో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది గవర్నమెంట్. ఈ రోజే భారతదేశంలో ఇప్పటివరకు నేనే ఇప్పటిదాకా వాళ్ళకి వీళ్ళకి మాట్లాడిన కొంతమంది రిటైర్మెంట్ అయిన పోలీస్ ఆఫీసర్స్ ఉంటే అతో మాట్లాడిన ఏం సార్ ఇదంతా అంటే, ఏదైనా పబ్లిక్ ఇష్యూ లేకపోతే ఇంకా ఏదైనా ఇష్యూ లేకపోతే ఇంకా ఏదైనా ఎక్కువ జనాలకు ఉపయోగపడే ఇష్యూ వస్తే సిట్ వేయచ్చు. ఈ ఒక టీవీ ఛానల్లో వచ్చిన వార్త పైన ఆ వార్త ఎందుకు వేసిరని తెలుసానికి సిట్ వేయడం ప్రపంచంలోనే ఫస్ట్ టైం. ఇంతవరకు అట్లాంటిది ఎక్కడ జరగలే. నిజంగా సురేష్ గారు మీరు నమ్మకండి. ఇంకోటి ఏంటంటే అసలు దీనిలో ఒక ఎన్టీవీతో పాటు మిగతా ఛానల్స్ అన్ని, నేను ఇందాకనే మీ రిపోర్టర్ లైవ్ తో చెప్పుకుంటే నేను విన్నా, కనీసం మీరైనా మాట్లాడే అవకాశం ఇచ్చారు టీ న్యూస్ లోనైనా. ఎందుకంటే మిగతా ఛానల్స్ ఎవరు మాట్లాడే అవకాశం కూడా ఇస్తలేరు. మేము మా వేదిక ద్వారా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. అందుకే మేము మా వేదికలో చెప్పుకోగలుగుతాం తప్ప బయట వేదికలు ఎవరు తీసుకునే అవకాశం లేదు. మీరైనా తీస్తున్నారు. అయితే దీనిలో టీ న్యూస్ కూడా ఉంది. అసలు టీ న్యూస్ మేము వార్త లేదని మీ రిపోర్టర్ లైవ్ లో చెప్తుంటే విన్నా ఇందాక. నేను జూమ్ లో జాయిన్ అయినప్పుడు. అంటే నడుస్తుంది కదా, అసలు వార్త వేయకపోయినా సరే అయినా సరే ఎఫ్ఐఆర్ లో టీ న్యూస్ ఉంది అంటే దానికి అర్థమైంది ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా. దేనికోసం నడిపిస్తున్నారు అనేది, ఇది జనాలకు నష్టం జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. సరే అసలు ఇందాక క్రాంతన్న మాట్లాడినప్పుడు నేను విన్నా, ఆయన్నే బయటకు వచ్చి మాట్లాడుకున్నారు. సరే ఏమైనా ఉండొచ్చు, మనం ఆ ఇష్యూలకు పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న హై డ్రామా, ఓ సిట్టు వేసి దీన్ని విచారణ జరిపించి ఓ సంవత్సరం నడిపిద్దామని చూస్తున్నారా? నాకు అనిపిస్తుంది ఇదంతా వీళ్ళ పార్టీలో ఇంటర్నల్ గొడవలు. ఈ మినిస్టర్ల మీద ఆయన మీద మినిస్టర్లు వీళ్ళ ఇంటర్నల్ గొడవలు ఇట్లా బయట పెట్టుకొని జనాలందరినీ డైవర్షన్ చేసి ఇక మీలాంటి ప్రశ్నించే వాళ్ళందరినీ భయపడిపించి సిట్టేస్తే భయపడతారు, ఇంకెవరు ఏం చెయ్యరు. 2 years అయిందండి గవర్నమెంట్ వచ్చి. యాజ్ ఏ జర్నలిస్ట్ గా నేను దాదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి 2వ గవర్నమెంట్ నుంచి మీడియాలో ఉన్నా. ఆల్మోస్ట్ అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, లేకపోతే తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్, తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం చేయగలదు, జనాలకి ఏం చెప్తుంది అని చెప్పి చూడడానికి జనాలిగా నెక్స్ట్ 2 years అయిపోయింది కదా, అడగబోతున్నారు గవర్నమెంట్ ని. చూసిన ఈరోజు ఒక మినిస్టర్ పోతే ఎక్కడికన్నా అడుగుతున్నారు, ఏది మాకు రుణమాఫీ ఏడ ఉందని, మాకు రోడ్లు ఏమని.
అట్లాంటి సిచ్యువేషన్ లో ఇట్లాంటి డైవర్షన్ చేంజ్కి తీసుకొస్తున్నారేమో, లేకపోతే వాళ్ళ పార్టీలో వాళ్ళ ప్రభుత్వంలో ఇంటర్నల్ గా నడుస్తున్న గొడవలు సార్ ఇది పెద్ద అందరినీ ఇష్యూ బెదిరించడానికి. సీరియస్గా తీసుకున్నారు అనుకోలే. ప్రధానంగా దీనికంటే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏదైతే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మంత్రి కొండా సురేఖ స్వయంగా ఆమె కూడా ప్రస్తావించింది, వాళ్ళ కూతురు కూడా చెప్పారు. ఆ ఇష్యూస్ సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ లేదు, సిట్ దర్యాప్తు. దాంట్లో కూడా సిట్ వేయాల్సినటువంటి అవసరం లేదా? మరొకటి ఇంకోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తనయుడు 70 మంది బౌన్సర్లతో ల్యాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా బెదిరించినటువంటి సందర్భం ఉంది. అది కేసు సంబంధించి ఏదైతే అధికారినే మార్చేసారు, దాని మీద సిట్ అక్కర్లేదా? అవును, ఖచ్చితంగా వాటి మీదనే ఎక్కువ వేయాలి. అసలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే దోసుకున్నారని బయటకు వచ్చి చెప్తున్నప్పుడు అసలు సిట్టు దాని మీద వేసుకోవాలి. నిజంగానే కాదా అని తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఈ సిట్ వేసింది వాళ్ళలో వాళ్ళని తెలుసుకోవడానికే. లేకపోతే ఈ పాత కాంగ్రెస్ వాళ్ళను మభ్యపెట్టే ప్రయత్నం ఏదో నడుస్తుంది. అంటే చూసింటారు, నాకేం సంబంధం లేదు, నేను విచారణ కూడా చేయిస్తున్నానని ముఖ్యమంత్రి గారు ఏదో ఆయనంతలకు ఆయన ఈ ఇష్యూ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. లేకపోతే ఎన్టీవీలో వార్త ముఖ్యమంత్రికి తెలియకుండా, బట్టి విక్రమార్కి తెలియకుండా వచ్చే అవకాశమే లేదండి. మనం మీడియా సర్కిల్లో 8 సంవత్సరాలు పనిచేసిన మనకు తెలియదా ఎవరు ఎక్కడ ఏం నడుస్తుందో? గవర్నర్ ఈ అంటే ఆ మధ్య కథనానికి ఛానల్లో లీకులు ఇచ్చిన నడుస్తున్న, ప్రధాన పాత్రదారులు ఎవరంటారు? ఇప్పుడు అది తెలిసిన సిట్ వేసిన వాళ్ళే తేల్చాలంటున్నారు. అదే అర్థమైతే లేదు ఇక్కడ. ఇప్పుడు అదే ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళే సిట్ వేసుకున్నారు. అసలు ఆ వార్త దానిలో ఎందుకు వచ్చింది, దానిలో వచ్చిన ఇన్ని రోజులు వచ్చిన వార్తలు ఎవరు వేయించిండ్రు, మళ్ళీ ఈ వార్త ఎవరు వేయించారు అనేది వాళ్ళకి తెలుసు. మొన్న జగ్గారెడ్డి గారు మాట మాట్లాడింది, ఆయనకు బరాబర్ మాట్లాడింది. నా ముందరికి రమ్మనండి, ఆయనకు తెలుసు ఎవరు వేయించారు. ఆయనకే కాదు, అందరికి తెలుసు, కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా తెలుసు. కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఒక్క రోజులో మాట మార్చింది చూసిండ్రా? ఫస్ట్ డేనేమో నాకు తెలియదు సినిమా టికెట్ల పెంపు అన్నాడు. రెండో రోజు ఏమో నాకు తెలుసు, మా ముందరనే డిస్కషన్ చేసిండ్రు, ఇదంతా నాకు తెలుసు, అసలు నా డిపార్ట్మెంట్ లో ముఖ్యమంత్రిగా రేలు పెడతలేరు అన్నారు. ఈ 1 డేలో ఏం జరిగింది ఆయన రియలైజ్ అయ్యాడు. ఏం జరిగిందంటే ఈ వార్త ఎవరు వేపిస్తున్నారో ఆయనకు అర్థమైంది, మిగతా వాళ్ళందరికీ అర్థమైంది. దానికోసమని ఆయన మాట మార్చేసింది. ఇదంతా ఎక్కడో పోతుంది, ఈ పంచాయతీ నా మెడికల్ తట్టుంది, అనవసరంగా నేనే బ్లేమ్ అవుతున్నా అనే ఉద్దేశంతో బహుశా ఆయన అట్లా మాట్లాడి ఉండొచ్చు. అంటే ఆయన ఎవరు బ్లేమ్ చేస్తున్నారో అర్థమైపోయింది. ఆయన ఒక్కరే కాదు, ఇది నాకు తెలిసి నేను కాంగ్రెస్ పాలిటిక్స్ చాలా సంవత్సరాలు చూసిన, నేను కాంగ్రెస్ బీడు చూసిన రిపోర్టర్ గా. కాంగ్రెస్ పాలిటిక్స్ కొంత కలెక్టివ్ గా ఉంటాయి, బట్ ఇవి కలెక్టివ్ పాలిటిక్స్ కాదు. కాంగ్రెస్ చాలా డిఫరెంట్ పాలిటిక్స్. ఇది నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇది నా కాంగ్రెస్ అనే కాడికి వచ్చింది. అందుకే ఇదంతా ఒక పెద్ద పొలిటికల్ వ్యవహారం. 2 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్. నెక్స్ట్ ఇంకెవరేం మాట్లాడొద్దు, నాలాంటి మాట్లాడద్దు, మీలాంటి మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు, మేము ఏం చేస్తే గదే. నిన్నమొన్న మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు, ఆన్లైన్ లో బ్యాంకులకు అనుసంధానం చేస్తాము చలాన్లని. ఆయన ప్రతిపక్షం కూడా ఏం మాట్లాడినారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు, సేమ్ ఇది కూడా అంతే. ఇక ఎవరేం మాట్లాడకుండా చేసే ప్రయత్నము. కానీ తెలంగాణలో అట్లా ఎవరు ఊకోరు. ఆయన కొంతమందిని కొనేయగలడేమో, కొంత సోషల్ మీడియాను కొనగలడు, లేకపోతే కొన్ని ఛానల్స్ కొనగలడేమో, అధికారంలో ఉన్నాడు కాబట్టి. కానీ అందరు నోరులు మూయించలేడు, అదైతే సాధ్యం కాదు, 100% సాధ్యం కాదు కదా. బట్ ప్రజల తరఫున ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది ఇలాంటివి. మీకు మీది దృష్టికి వచ్చే ఉండొచ్చు, నిన్న మా ఆఫీస్కి వచ్చారు వీళ్ళందరిని వదిలేసి, A1 అందరిని వదిలేసి వచ్చి మా ఆఫీస్కి వచ్చారు సైబర్ క్రైమ్ వాళ్ళు, నన్ను తీసుకొని పోతారట. ఏం లేదు, నోటీస్ లేదు, అరెస్ట్ వారెంట్ లేదు, ఏం లేదు. చదువుకున్న వాళ్ళము, ఇన్ని సంవత్సరాలు చూసిన వాళ్ళము, మనకు తెలియదా సిసిఎస్ ఎట్లా పనిచేస్తుంది, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది, మనకు తెలియదా? వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉన్నా అసలు కూడా కథనం ప్రచారం చేసిందే ప్రధానంగా ఎన్టీవీ. అదే వదిలేసి అలాగే ఇటు టీ న్యూస్ పైన పెట్టడం కావచ్చు, అక్రమ కేసు, అలాగే మీ న్యూస్ ఛానల్ పైన పెట్టడం కావచ్చు, మీ దగ్గర రావడం కావచ్చు, ఎందుకోసం అసలు ఏంటి అసలు? అదే కదా నాకు అర్థం కాదు. ఇప్పుడు కుచ్చు అని వాళ్ళు వేసింది వాళ్ళు, మనం కాదు, ఎవ్వరం వేయలేదు. మీరు అసలు వేయలేదని చెప్తున్నారు మీరు. టెలికాస్టే కాలేదు. కాలేదు, ఓకే, కాకుండా కూడా మీరు కూడా ఉన్నారు దానిలో. అదే అందుకే అంటున్నా, ఇదంతా ఒక పొలిటికల్ రింగ్ అని చెప్తున్నా, ఇదేదో ఒక పొలిటికల్ గ్యాంబ్లింగ్ నడుస్తుంది. అంటే ఒక పొలిటికల్ ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నాడు, ఏదైతే సర్పంచుల సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత స్వయం సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ప్రస్తావించాడు. ప్రధానంగా మీడియాను అణచివేయడం నాకు పెద్ద చిన్నపాటి విషయం అని చెప్పేసి అన్నాడు. అణచివేయడం అంటే ఛానల్ ప్రస్తావన తీసుకురాకపోయినా కూడా అందులో ఆ ఎజెండాలో భాగమే ఈ అణచివేసే ధోరణి అనుకోవాలి మనం. ఆయన అణచివేస్తాను అనుకోవచ్చు, కానీ అంత సాధ్యం తెలంగాణలో సాధ్యమవుతుందా? సాధ్యం కాదు సురేష్ గారు. ఆయన అణచివేయడం ఒక నిమిషం కాకపోవచ్చు, పవర్ లో ఉన్నాడు కాబట్టి ఆయన అనిపించవచ్చు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు మీడియా కావాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాను తొక్కేస్తానంటే ఎవరు ఊకోరు. చట్టాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, తెలంగాణ ప్రజలేమో అమాయకులు కాదు, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. ఆయన తొక్కేస్తా అంటే తొక్కించుకోనికి ఎవరు రెడీగా లేరు. ఆయన అనుకోవచ్చు అధికారం ఉంది, పోలీసులు అందరినీ చూసుకొని తొక్కుతాని, కానీ అదంతా ప్రజాస్వామ్యంలో నడవదు, మన తెలంగాణలో అసలే నడవదు అదంతా. ఆయన ఒకటైతే నిజం, అందరినీ భయపడిద్దాం, ఎవ్వరు మాట్లాడొద్దు, గవర్నమెంట్ వైఫల్యాలు మాట్లాడొద్దు,
ప్రజా సమస్యలు మాట్లాడొద్దు, ఇక మేమేం చెప్తే అదే రాసుకొని పోవాలి. ఆల్రెడీ మీడియా మేనేజ్మెంట్లను కొనేసినాం, పేపర్ మేనేజ్మెంట్లను కొనేసినాం, సోషల్ మీడియాలో కొంతమందిని కొనేసినాం, ఇంకా మిగతా వాళ్ళను బెదిరించాలి, ఇంకా వాళ్ళని కొనలేము, బెదిరిస్తే సెట్ అయిపోతుందని ఒక బహుశా అనుకుంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి అట్లా అనుకుంటున్నాడు. బట్ అది సాధ్యం కాదు. వాళ్ళ గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ ఉన్నా అది సాధ్యమయ్యే పని కాదు. ఆయన అట్లా అనుకుంటున్నారు. బహుశా ముఖ్యమంత్రి గారు ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇట్లాంటి విషయాల్లో, ఈ కొనుగోలు చేసే విషయంలో ఎక్స్పీరియన్స్ పర్సన్ అని సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. కానీ అంత ఈజీ కాదు. బట్ దీనిలో పోలీసులకు నేను చెప్పేది ఏంటంటే సిచ్యుయేషన్ నేనైతే స్వాగతిస్తున్నాను సురేష్ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు వార్తనే వేయలేదు, సిట్ వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఏమడుగుతారు, టీ న్యూస్ పిలిచి ఏమడతారు చెప్పండి. కనీసం నేనంటే ఒక వార్త చేసిన, విశ్లేషణ చేసిన, నేను సమాజంలో జరిగే ప్రతి దాని మీద విశ్లేషణ చేస్తాను. ఆ వార్త వచ్చినాక ప్రపంచం అంతా పోయినాక 2 రోజుల తర్వాత విశ్లేషిస్తే దానికి కూడా నా మీద వేసి మా ఆఫీస్కి వచ్చి పోలీసులు ఏదో అంగం అయ్యే ప్రయత్నం చేసిండ్రు. ఏముంటది సరే, మమ్మల్ని పిలిస్తే మీకు సోర్స్ ఏంటంటే మేము ఎన్టీవీ ఈ మొత్తం పబ్లిక్ వచ్చిన వీడియోలు చూసి చేసినామని చెప్తారు. మీరు వీడియోనే లేదు, మీరేం చెప్పాలి? కానీ ఇందాక క్రాంతి గారు కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చారు శివరెడ్డి గారు ప్రధానంగా, ఏదైతే ఆఫ్ ద రికార్డ్ కావచ్చు, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నాయనే విషయాలు ఖచ్చితంగా ఎనాలైసిస్ చేస్తారు, చెప్తారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మీడియాకి, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాము, దాంట్లో తప్పేముందనే ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. దాని గురించి మీరు ఏమంటారు? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు పొలిటికల్ న్యూస్ లో చాలా గాసిప్స్ ఉంటాయి, క్రైమ్ న్యూస్ లో చాలా గాసిప్స్ ఉంటాయి. దానిలో గ్రావిటీ ఎంత ఉంది, నిజం ఎంత ఉంది అని ఏ జర్నలిస్ట్ అయినా సరే దాన్ని వార్తగా మలుస్తాడు. తర్వాత ఆ గ్రావిటీ ఎంత ఉందో తెలుసుకోవడానికి చాలా మందితో మాట్లాడతారు ఒక జర్నలిస్ట్. ఏ ఛానల్ అయినా సరే జర్నలిస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, ఆఫీసర్తో మాట్లాడతారు, లేకపోతే చూసిన వాళ్ళతో మాట్లాడతారు, అక్కడ దగ్గర ఉండే వాళ్ళతో మాట్లాడతారు. అవన్నీ మేము బయట పెట్టాం, మీకు కూడా తెలుసు కదా. జర్నలిస్ట్ అంటేనే సోర్స్ ఎవరు బయట పెట్టరు, పెడితే మన జర్నలిస్టమే కాము. అవును, అట్లాంటిది ఆ వార్త ఏసిరు కాదు, ఏ పిచ్చిరు అనేది కాదు అందరు మాట్లాడేది. ఇక్కడ ఎవరే పిచ్చిర్రు అనే దాని మీదే మాట్లాడుతున్నారు అందరూ. ఎవరే పిస్తారు? కోమరెడ్డి వెంకరెడ్డి గారి మీద ఎవరికి పాగుంటది? ఎవరికి పాగుంది చెప్పండి? ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారి మంత్రి పదవి దింపడం వల్ల ఎవరికన్నా ఫాయిదా ఉందా? ఎవరికైనా లాభం ఉందా? ఇప్పుడు అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఈ వార్త వేసి ఏదో హైకమాండ్ దాకా తీసుకుపోయి, ఢిల్లీ దాకా తీసుకుపోయి కోమరెడ్డి వెంకరెడ్డి గారి మంత్రి పదవి తీసేస్తారు. ఎవరికి లాభం? ఎవరు కోరుకుంటున్నారు కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవి తప్పిపోవాలని? ఎవరికి? ప్రతిపక్షాలకైతే అవసరం లేదు, మీడియాకు మాలాంటి జర్నలిస్టులకు కూడా ఏం అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు కదా. ముఖ్యమంత్రినే దింపాల్సిన అవసరం ఎవరికి లేదు. కాంగ్రెస్ వాళ్ళే మేము దింపలేమంటున్నారు, ఎవరికి అవసరం లేదు, ఉండనే అంటున్నారు అందరూ. మరి ఎవరికి అవసరం ఆ వార్త ఏంచనీకి? ఎన్టీవీలో ఆ వార్త వచ్చింది, మీరు ఎన్టీవీ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఆ వార్త వేయకపోతే మిగతా వాళ్ళు ఎవరు క్యారీ చేసే వాళ్ళు కాదు కదా. మీరు వేయలేదు కానీ మిగతా వేసిన వాళ్ళు కూడా ఎవరు క్యారీ చేసే ఇప్పుడే నాకు తెలిసి ఇప్పుడు గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ఇట్లాంటి వార్త చేసే దమ్ము తెలంగాణలో ఏ ఛానల్ లేదు సురేష్ గారు. ఈ సోషల్ మీడియాలో కూడా వేయలేరు. ఎందుకంటే ఇది పర్సనల్ ఇష్యూ కింద చూడాలన్నా, లేకపోతే అటువైపు ఉన్నత అధికారులు ఉన్నారు, ఇదంతా ఒక పెద్ద సెన్సిటివ్ ఇష్యూ, వాళ్ళు ఆలోచించకుండా వేసినరా అని అనుకునే ఛాన్స్ లేదు. ఎవరో ప్లాంటెడ్ వార్త, ఎవరో చెప్తే వేసిరు అనేదే నడుస్తుంది బయట చర్చ. అది వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఇంటి వాళ్ళు సిట్టుకుపోతే వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళే A1 పోలీసు వాళ్ళు ప్రెషర్ మొత్తం ఆడబెడితే అసలు వార్త వెనక ఏం జరిగిందో తెలుస్తుంది. అంతేగాని వెయ్యని మీ ఛానల్ మీద నేను పొలిటికల్ వార్త వేస్తే అసలు ఈ వార్త ఎందుకు వేసిరు అని విశ్లేషిస్తే నా మీద కేసు పెట్టి, లేకపోతే ఇంకా కొంతమంది మీద డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళ మీద కేసులు పెట్టి బెదిరిస్తాము, సిట్ వేస్తాము అంటే, ఏమైతే సిట్ వేస్తే పొద్దుగాల సాయంత్రం కూర్చోబెడతారు, మంచిగా చాయ్ బిస్కెట్లు ఇస్తారు, తినేసి వచ్చి మాట్లాడతారు. చాలా ఓపికతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలి మేము అందరం. కాబట్టి సిట్ పిలిస్తే మంచిగా బ్రహ్మాండంగా పోయి రావచ్చు, వాళ్ళకి చాలా సమాచారం ఇచ్చి రావచ్చు. ఈ గవర్నమెంట్ ఏం జరుగుతుంది మీరు అన్నారు ఇంతకుముందు, కొండా సురేఖ వాళ్ళ గన్మెన్ ఎవరు వాళ్ళ బిడ్డ మాట్లాడింది దాని మీద సిట్ అయ్యారని. నిజంగా కూడా వాళ్ళ ఆటి మీద సిట్ వేస్తే ప్రజలకు లాభం. ఇప్పుడు నిజంగానే అసలు ఆ గన్ పెట్టి ఎందుకు వెలుసుకున్నారు, ఎందుకు వెలుసుకునే ప్రయత్నం చేసినారు, ఆ సెటిల్మెంట్ ఏంది, 100 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎందుకు పోవాలి, జనాల కన్నా రావాలి, అట్లాంటి చేస్తే ఖచ్చితంగా సమాజం స్వాగతిస్తుంది. ఇట్లాంటి టైం వేస్ట్ పాపం పోలీస్ ఆఫీసర్లకు స్ట్రెయిన్ ఇది. రైట్ అండి శివరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఏదైతే సిట్టు పేరిట ఇట్లా బెదిరింపులకు పాల్పడితే ఏ మీడియా కూడా భయపడే ప్రసక్తి లేదు. మీడియాని అణిచివేయాలంటే ప్రభుత్వాలకే చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. మీడియా కూడా ఎట్టి పరిస్థితుల్లో అణిచివేసే ధోరణి మానుకోవాలని చెప్పేసి క్రాంతి గారు కోరారు, అలాగే శివరెడ్డి గారు కోరినటువంటి అంశం.